సార్ మళ్ళీ నా మీదకి వస్తున్నానండి. జైల్లో బాగా కొట్టారు కదా, మళ్ళీ వచ్చాడు సార్ నా మీదకి. నేనే తప్పు చేశాను సార్, సాక్ష్యం చెప్పడం తప్ప. ఇలాంటి ఏదో మంటలు చేయను, సాక్ష్యం చెప్పిన మీదకి రాను. మరి నేను సంపతానికి వెళ్ళామనుకొని సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. కబాడీకి వెళ్ళి కోత కుయ్యి కుయ్యి కాలు మీద 6 పడినా. కొంచెం అడి తిరుగు, కొంచెం అడి తిరుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ రెండో ప్రాంక్ చేయడం జరిగింది. బాబాయ్తో బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఆయన జైల్లో పెట్టించినందుకు నా దగ్గరికి వచ్చి నా మీద ఎందుకు చెప్పారో నన్ను పిలిచారు అని చెప్పి వచ్చి నా మీద బాగా సీరియస్ అయ్యాడు. సూపర్ ఫన్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో కొంచెం బూతులు కూడా కొంచెం లైట్గా టచ్ అయినాయి, అయినా చాలా బాగా వచ్చింది ఫన్ను. చూడండి, అలాగే మరి చాలామంది కూడా చెప్పాల్సింది ఏంటంటే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం వ్యూస్ వచ్చేలాగా అందరూ షేర్ చేయండి. అలాగే సన్నీ ప్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త తోలండి. ఎప్పుడు చెప్పేది అనుకోకుండా మందు తాగి తోలొద్దు. ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే. ఏం చెప్పారు పోలీసు? జరిగింది చెప్పాను, జరిగింది చెప్పా. చూసారండి, ఆ చెట్ల చావన దూకుంటున్నాడు, భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు అని నువ్వు వెళ్ళిపోయి మని చెప్పాను. అవును, ఇప్పుడు ఏం జరిగిందో ఎవరో ఎవడు సన్ని కూడా అంటాడు, బొచ్చు వచ్చి చెప్పాను నా మీద. నన్ను వచ్చి పోలీసు నేను చెట్లు దాక్కున్నాడు, భయపడి వణికిపోతున్నాడు అని చెప్తున్నాడుగా. చెప్పాను. నేను చేసిన పైన పడింది, అందుకని నేను చేసిన మర్రు పరిచయం ఏమైంది మనకి? నువ్వు చూసావా? ఈ కళ్ళతో చూశాడు. అది ఎవరిది? ఎవరిది? ఏ ఊరైతే పిల్లల మీద ఎవరు చూసారు? నువ్వు చంపేస్తాను. ఏం కొని పడతారు రమ్మి మీరు? ఎవరు దొంగనాలు? ఎవరు మీ ఎవరు? ఎవరు నువ్వు? అవన్నీ వద్దు. పుట్టి కొత్త తాడి చెట్ల తిరిగి మాటలు ముంజలంకోరా, దొంగతాడికి వెళ్ళంకోరా. ఎవరు తాడికి దొంగతాడు? ముంజలంకో, చాగలంకో. పనికొచ్చాను నేను పొలంలో పని చేస్తున్నాను. చెప్పు, నేను చేశానమాట. ఇప్పుడు జరిగిన విషయం అది కాదు, జరిగిన విషయం చెప్పదు. నువ్వు నా మీద చెప్తున్నా చూసావా? మనిషిని చంపదు, రాళ్ళు ఎందుకు వెళ్తావు నువ్వు? నా ఇష్టం, నా సేవ. ఆయన రాయిబెట్టి నరికారు, ఆయన రాయిబెట్టి కొట్టి. అసలు నీకేం పని? ఎవరు నీకేం పని అని చెప్పావు? చంపబోతు చెప్పరుగా. పోరా నువ్వు చూసావా? మరి ఎవరు చెప్పని? ఆయన లేపే అర్హత ఎవడుకుంది? నీకు లేక ఎవడుకుంది? నాకేం పని? నాకేం పని? మరి నువ్వు చంపబోతు నీకేం పని రా? నాకేం పని? మరి ఎవడు చంపాడు? జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త. నువ్వు ఎంతలో ఉంటావు అంతలో ఉండు. నువ్వు కూడా ఎంతలో ఉంటావు అంతలో ఉండు. జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త. నువ్వు ఎంతలో ఉంటావు అంతలో ఉండు. నువ్వు కూడా ఎంతలో ఉంటావు అంతలో ఉండు. నాకు పిచ్చావా? ఆల్రెడీ పిచ్చోడువేగా. నువ్వేంత రామి చెప్పేది బోసుడికి? ఎవరి మీద? పోలీసులు చెప్పా, పోలీసులు జరిగింది చెప్పానయ్యా. నువ్వు చూసావా? నువ్వు చూసావా? చూసావంటే చాలా ఆయన చూసాడు, నేను చూసాను. మటర్ చేసే మొహమేనా? మటర్ చేసే మొహమేనా? మటర్ చేయని మొహమోడు ఎదవైనా కానీ ఆ మొహమోడే చేస్తాడు. మటర్ చేయని మొహమే, ఇది ఉడతలు కొట్టే మొహమే, ఇది ఆడ ఉడతలు చంపే మొహమే కాదంటలా. కానీ ఉడతలు అంటే కొడతా ఎందుకు? ఉడతలు అంటే ఎవడు ఉడతలాడు? తాడి చెట్లలో గొంతుల్లో చందులో తిరిగే పగల కొడతా. గొంతు చంద్రు ఎక్కువ చెప్పాక మనుషులు చంపి బాబు. సార్ నమస్తే, ఎప్పుడు వచ్చారు సార్? నలుగురులో తిప్పుకునేదా? నలుగురు తిప్పుకుంటారా? తిప్పుకుంటారా? పంది తిని పంది మాసాలు పంది వాళ్ళు పంది మాసం తినే ఆ వాసన పడతావు నువ్వు. అది అవును, విన్నావా? మీ సారీ చెప్పొచ్చు, చెప్పొచ్చు. ఏం పని చెప్తారు మీరు? నువ్వు సొల్లు మొత్తం సొల్లు కాడుతుంది. నువ్వు చేసిన మాట చూసి ఐదో చెప్పాడు నీకు. నువ్వు చంపిన స్టైల్ చూసి ఐదో చెప్పాడు నీకు. ఇప్పుడు నేను చంపిన స్టైల్ నువ్వు చూసా? ఆడు చూసాడు. నువ్వు చూసి ఆడు నువ్వు చూసి చంపి చేస్తారు. ఎవరు? సరే చూసావా? చూసావా? చూసా? ఎప్పుడు చూసా? ఎవరు మీది? ఎవరు మీది? మాదా బోడిపాలెం. దారి మొండి ఆల మీద కామిచ్చి
మీరు చేసి ఉంటారు మొత్తానికి. ఇప్పుడు ఆగు, నువ్వు చేయనోడు అయితే నీ గురుకు పాటు ఎందుకు నా మీదకి ఎందుకు వస్తా? నువ్వు నా మీద చెప్పా సార్, మళ్ళీ నా మీదకి వస్తున్నానండి. జైల్లో బాగా కొట్టారు కదా, మళ్ళీ వచ్చాడు సార్ నా మీదకి. నేనే తప్పు చేశాను సార్, సాక్ష్యం చెప్పడం తప్ప. ఇలాంటి ఎదవలో మంటలు చేయను, సాక్ష్యం చెప్పిన మీదకి రాను. సార్, మళ్ళీ నా మీదకి వస్తున్నానండి. జైల్లో బాగా కొట్టారు కదా, మళ్ళీ వచ్చాడు సార్ నా మీదకి. నేనే తప్పు చేశాను సార్, సాక్ష్యం చెప్పడం తప్ప. ఇలాంటి ఎదవలో మంటలు చేయను, సాక్ష్యం చెప్పిన మీదకి రాను. చెప్పి మళ్ళీ చెప్తున్నా నా మీద ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నువ్వు ఎవరు చెప్పావు? నేను చెప్పాను నువ్వు జరిగింది చెబుతాను. ఆ రోజు నేను అటు వెళ్తున్నానయ్యా, అటు వెళ్తుంటే నువ్వు రాళ్ళు తీసుకుని వెళ్తున్నావు. నేను తీసుకెళ్తాను, నీకు మనుషులు చంపుతాను. మనుషులు చంపేవాళ్ళు నా దాంట్లో నేను బాగా వేసుకుని గుంట్లో వేసుకున్నా, అది మరకైద్దని. నువ్వు నా మీద చెప్పింది అంటే నువ్వు సంపతానికి కదా? నాకేం పని? మరి నేను సంపతానికి వెళ్ళామనుకోని సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. మరి నేను సంపతానికి వెళ్ళామనుకోని సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. నువ్వు చూడబెట్టున్నా సంపద మొఖాన్ని పెట్టి లేనిపోయి నేను కావచ్చు పెడితే ఆ పోలీసు వాళ్ళు ఎంత కావచ్చు కొట్టమని నేను ఎవరు కొట్టారు ఆల్రెడీ. అమ్మాయికి వెళ్ళా మంచి వాళ్ళు బాబు నేను కొట్టకూడదు, తప్పుడు మాట చెప్పాను వాళ్ళు ఏమన్నా. అవునులే, పేపర్లు వేసారులే. ఎవరు పేపర్లు వేసారు, నిన్ను కొట్టలేదు, దెబ్బ కూడా వేయలేదు, పాపం ఇట్టని ఇంటికి పంపించారు. పేపర్లు వేస్తారా? పోలీసులు కొట్టి పేపర్లు కొట్టలేదు అని మేమేం వాళ్ళ పేపర్ వేసారుగా. ఇప్పుడు అదేగా నీట్గా ఇట్టని పంపించారు నిన్ను. కానీ తడిచిపోతుంది మనకే. నువ్వు నా మీద కావించి పెట్టావంటే నీకు మర్యాద ఉండదు, జాగ్రత్త. మర్యాద ఉండదు, జాగ్రత్త. 3 సార్లు చెప్తున్నా నీ మీద. ఏమైనా బీక్కుంటావా? చేస్తావా? నీ భయపడాలా? భయపడాలా? చెప్తావా? చెప్పాం. ఎందుకు చెప్తావు? ఏం చెప్తావు? నాతో నీకేం పని? ఏం పని? ఊర్లో జనం లేరు, నాకునేనా? లేరా? ఊర్లో ఎవరు 100 మందిలో ఎవరు ఎదవంటే నీ పేరు చదువుతున్నారా? చెప్పు, నీ మీద చెప్పుకో, మీ మేము చెప్పు. నా మీద చెప్పింది నీ మీదే చదువుతా. మనోడా తప్పుడు మాట ఎవరు అసలు ఇదే? మొత్తం నీ మీదే చదువుతా. చెప్తా నీ మీదే. ఏమని చెప్తా? ఏమనంటే అయ్యా ఈయన అందరిని దొరికిందనల్లా చంపుతున్నాడు, రాళ్ళు తీసి కొడుతున్నాడు, పిచ్చెక్కింది, మా ఈయన ఎర్రగడ్డ తీసుకెళ్ళండి. పిచ్చెక్కింది అందరం కొడదని చెప్పి తీసుకెళ్ళి పిచ్చేసపడతాను. నువ్వు నాటకాలు ఎవరు? ఏమన్నా నాటకాలు? పెట్టడానికి రాళ్ళు వేస్తున్నాడు. అవును. ఏంది? అవును. ఏంది? ఇది నీ పొలమా? మొగుడుదే నాది. నీదే కొద్దిగా ఫోన్ చేశాడు. గడ్డి పీకు నువ్వు మమ్మల్ని కొడితే నేను ముచ్చాలి చేద్దాం. మేము సాక్షి. ఎవరు? నువ్వు సాక్షి నామేనా? జరిగింది చెప్పాము. నేను చేశానా? చూసావు నువ్వు? నా పనులు చేస్తాను. రాళ్ళు తీసుకెళ్తుంటే తీసుకెళ్తే నేను గొట్టలు వేసుకున్నా. నీకెందుకు? ఏ గొట్లో? అది మెరక ఉంది కాబట్టి గుంటకున్నారు, గొంటలు వేసుకున్నా. ఇది ఇంకో కేసు అయిందాగు. నా చేల గుంట్లో నేను ఏరుకుని ఆడేసుకున్నాను. పూక ఎవడు వచ్చిన రాళ్ళు పోయి కంచెలు పెట్టారు. నువ్వా? ఇంటికి రాళ్ళు, సిమెంట్ రాళ్ళు ఇల్లు కట్టుకుందా నువ్వేనా? సిమెంట్ రాళ్ళు లేని పోనీ అంతా. మరి ఆ రాళ్ళతో నీకేం పని? ఆ రాళ్ళతో నీకేం పని? సిమెంట్ రాళ్ళు, ఇంటికి రాళ్ళు, ఆ రాళ్ళు తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నాడు. సిమెంట్ కూడా ఎట్టగా కొడుతున్నావా? సిమెంట్ కూడా ఎట్టగా నువ్వు? ఏ కబడ్డీలో గొల్ల కొట్టారు. అదిగో కబడ్డీలో కొట్టలేక కాలు ఇరిగింది ఆ రోజు. ఇరిగితే నీకెందుకు? కబడ్డీలో కొట్టలేక కాలు ఇరిగింది ఆ రోజు. ఇరిగితే నీకెందుకు? ఇప్పుడు కబడ్డీలో కాలు ఎరగొట్ల నీక? తోటవారిపాలెం మగవాడు ఉన్నాడు. కబడ్డీకి వెళ్ళి కోత కుయ్యి అన్నాడు, కాలు మీద 6 పెట్టినా. కబడ్డీకి వెళ్ళి కోత కుయ్యి అన్నాడు, కాలు మీద 6 పెట్టినా. ఎవరు? మాకు కూడా వచ్చి పడుతున్నాయ్యా. నీ మీద ఇంకో కేసు పడింది. నీ ఇంటికి రాళ్ళు కూడా తీసుకెళ్ళాడా? అదిగో ఆయన కూడా తీసుకెళ్ళేవాట. అందరం పిలిచి చెప్పురా, అందరం పిలిచి చెప్పు. బాబాయ్ నీ రాళ్ళు కూడా తీసుకెళ్ళాడా? నువ్వు ఇంటికి తీసుకెళ్ళి రాళ్ళతో ఏం పని? మరి చెప్పరా? అమ్మేశావు. రాళ్ళతో నీకేం పని? బైపాస్ మీద గుట్ట, రాళ్ళతో నీకేం పని? బైపాస్ మీద గుట్ట ఏంది? బైపాస్ అమ్మేసి చెప్పు జనాలకి. బైపాస్ మీద మొన్న వెళ్ళి పొడుతుంటే పొడిచి ఏ రాళ్ళు ఏడకి తీసుకెళ్తున్నాయి, ఏడ సర్వీసింగ్ చేస్తున్నాయి.
రాళ్ళు ఇవ్వడానికి బైబస్ నేను కూడా చిన్న ఇల్లు కట్టుకోవాలి, కొంచెం రాళ్ళు కావాలి, దొంగతనం చేసుకొస్తావా? చేసుకో, మేము ఊరో దొంగతనం. ఓడిపోయి రాళ్ళు ఏం పని నీకు? నువ్వు ఆ రోజు రాళ్ళు తీసుకెళ్ళావు. చెప్తున్నా ఏంద్రా మనుషులు చంపేశారు, దొంగతనం వెళ్ళి సాగు చేస్తున్నా. నా మీద ఖర్చు పెట్టావు నువ్వు, నా మీద ఖర్చు పెట్టావు. ఎవరు చేసిన పెడతావేంది? ఎవరు చేశారు తెలుసా నీకు? మరి తెలిస్తే పోలీసు వచ్చి నామే చెప్పి నువ్వు చూసి వచ్చి మొత్తానికి సేవించి వచ్చి నామే పెట్టావు. నేను నామే పెడతాను. మొహం ఉంటే నీదే బరిగోడ్లు పందిగోకులు మొత్తం కలిసి చుంచుమొహం కూడా చుంచుమొహం వేసుకొని నన్ను ఎక్కిస్తున్నా. లేకపోతే చెప్పి పోలీసు అతను కొడతాను. ఎవరు? అదిగో ఒప్పుకున్నాడు. ఎంత కొట్టలేదన్నా? కొట్టుతాను చేసే ప్లాను కొట్టారు. తెలుసు. కొంచెం చేస్తా వెళ్ళిపోయిన సార్ చెప్పి పోలీసులకి నువ్వు వచ్చి సార్ అతనికి ఏం తెలుసు మా అమ్మాయికుడు మీకు కావాలని చెప్పని చెప్పు. లేదా చెప్పను పగిలిపోద్ది నీకు, పగిలిద్ది నీకు. చేయగలిగితే చేసుకో, నీ వల్ల అయింది. ఊరి మంచి పగిలిద్ది నీకు, నీకు కూడా బయలుద్దామా? ఎవరి మంచి చెప్తారా? ఎందుకు పాస్ చేసుకెళ్ళినప్పా? పగిలిద్ది నీకు. ఒకటే దెబ్బ మళ్ళీ లెగిస్తాడు కదా. మరి బాగా కొడతావు నువ్వు మగోడ్నే. మర్యాదమా ఏంద్రా? అబ్బా కరాటీ వచ్చా బాబాయ్? కరాటీ వచ్చేది మర్యాదమా? ఏంద్రా? అబ్బా కరాటీ వచ్చా బాబాయ్? కరాటీ వచ్చేది చెప్తా నీ మీదే పగిలిపోతుంది నీకు. ఇంకోసారి నా మీద వస్తే దేనికే ఎట్లా కనపడతా నీ కంటికి చదువుతా.